ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నట్లు ఆధారాలు చూపాలని ఆయన కుమారుడు ఖాసిం ఖాన్ డిమాండ్ చేశారు. గత నెలన్నర రోజులుగా తన తండ్రిని ఎవరూ కలవకుండా డెత్ సెల్లో ఒంటరిగా నిర్బంధించారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన తండ్రిని చూసేందుకు తనతో సహా ఇతర కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం అందట్లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఆయన్ను చీకట్లోనే మగ్గిపోయేలా చేయడం సరికాదని రాసుకొచ్చారు. తన తండ్రికి ఏం జరిగినా పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఖాసిం ఖాన్ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలని కోరారు. రాజకీయ కుట్రలో భాగంగా తన తండ్రిని 845 రోజులుగా జైల్లో అక్రమంగా నిర్బంధించారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు కేసుల్లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైల్లో ఉన్నారు. అయితే ఆయన మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో ఇమ్రాన్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.